అక్టోబర్ 18, 2025 ప్రాతఃమురళి. మధురమైన పిల్లలు, ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. నేను ఆత్మను అని లోపల అభ్యాసం చేస్తూ ఉండండి. దేహి అభిమానులుగా అవ్వండి. సత్యమైన చాటును పెట్టుకున్నట్లయితే తెలివి కలవారిగా అవుతూ ఉంటారు. చాలా లాభం ఉంటుంది. ప్రశ్న: అనంతమైన నాటకాన్ని అర్థం చేసుకునే పిల్లలు ఏ ఒక్క లాను మంచి రీతిలో అర్థం చేసుకుంటారు? జవాబు: ఇది అవినాశి నాటకము. ఇందులో ప్రతి పాత్రధారి పాత్రను అభినయించడానికి తన సమయానికి రావాల్సిందే. నాకు సదా శాంతిధామములోనే కూర్చుండిపోవాలని ఉంది అని ఎవరైనా అంటే అది నియమము కాదు. అటువంటి వారిని పాత్రధారి అనే అనరు. ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రియే మీకు వినిపిస్తారు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: యథార్థ రీతిలో తండ్రిని స్మృతి చేసేందుకు మరియు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి. సత్యతతో మీ చాటును పెట్టుకోవాలి. ఇందులోనే చాలా లాభం ఉంది. రెండో పాయింట్: అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్ని కలిగించే ముళ్ళు కామ వికారము. దీనిపై యోగబలము ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకొని పతితము నుండి పావనముగా అవ్వాలి. మిగిలిన ఏ విషయాలతోనూ మీకు సంబంధం లేదు. వరదానము: ప్రాక్టికల్ జీవితం ద్వారా పరమాత్మ జ్ఞానం యొక్క రుజువును చూపించే ధర్మయుద్ధంలో విజయీభవ. ఇప్పుడు ధర్మయుద్ధం యొక్క స్టేజ్ పైకి రావాలి. ఆ ధర్మయుద్ధంలో విజయులుగా అయ్యేందుకు సాధనము మీ ప్రాక్టికల్ జీవితము. ఎందుకంటే పరమాత్మ జ్ఞానం యొక్క రుజువే ప్రాక్టికల్ జీవితము. మీ మూర్తి ద్వారా జ్ఞానము మరియు గుణాలు ప్రాక్టికల్గా కనిపించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చర్చించడం వలన మీ మూర్తిని నిరూపించలేరు. కానీ మీ ప్రాక్టికల్ ధారణామూర్తి ద్వారా ఒక్క సెకండులో ఎవరినైనా సైలెంట్ చేయగలరు. స్లోగన్: ఆత్మను ఉజ్వలముగా చేసేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనసు యొక్క అలజడులను సమాప్తము చేయండి. ఆత్మను ఉజ్వలముగా చేసేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనసు యొక్క అలజడులను సమాప్తము చేయండి. ఓం శాంతి.